నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు 30/60 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తమిళనాడులో ఏం జరుగుతోంది, అమ్మకు ఎలా ఉంది? గవర్నర్ను నివేదిక అడగమని రాష్ట్రపతికి లాయర్ లేఖ. కాశ్మీర్ సరిహద్దు జిల్లాల్లో ఆర్మీ చీఫ్ పర్యటన, ఎల్ఓసి వెంబడి భద్రతపై సుహాగ్ సమీక్ష. కొండ జూటూరులో అనధికార 144 సెక్షన్, నానో కెమికల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రగిలిపోతున్న గ్రామం. దేశమంతటా ఘనంగా నవరాత్రి వేడుకలు ప్రారంభం, మధుర ద్వారకాధీశ ఆలయంలో రాహుల్ పూజలు. టీమిండియా పేసర్ల ధాటికి కివీస్ విలవిల, స్వింగ్ తో చెలరేగుతున్న భువి. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అన్నాడీఎంకే శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మరింత గందరగోళం నెలకొంది. పుకార్లు ప్రచారం చేస్తున్న 10 మందిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ ఎన్ఆర్ఐ కూడా ఉన్నారు. మరోవైపు జయ ఆరోగ్యంపై తమిళనాడు ప్రభుత్వం గోప్యత పాటిస్తోందంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు న్యాయవాది రీగన్ ఎస్ బెల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఆర్టికల్ 356 ప్రయోగించి జయ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను తమిళనాడు ప్రజల ముందుంచాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అపోలో ఆసుపత్రిలో ఏం జరుగుతోందో అటు రాష్ట్ర గవర్నర్ కి గానీ ఇటు కేబినెట్ కు గానీ తెలియడం లేదంటూ ఆరోపించారు. జయకు మెరుగైన వైద్యం అందించేందుకు లండన్ నుంచి ప్రత్యేక వైద్య నిపుణులను రప్పించారు. క్రిటికల్ కేర్ లో ఉన్న పేషెంట్లకు వైద్యం చేయడంలో విశేష అనుభవం ఉన్న డాక్టర్ రిచర్డ్ జాన్ ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. మరోవైపు అపోలో ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అపోలో పరిసరాల్లో 1000 మంది పోలీసులను మోహరించారు. జయలలిత సెప్టెంబర్ 22న జ్వరం, డీహైడ్రేషన్ తో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితిపై అనుమానం నెలకొంది. అమ్మ కోలుకుంటున్నారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. 2 రోజుల క్రితం వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత వైద్యుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. నిజానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆమె పెద్దగా ప్రజల్లోకి రాలేదు. ఆ తర్వాత 1-2 సార్లు కనిపించినా సరిగ్గా నడవలేని స్థితిలో కనిపించారు. దీనికి తోడు జయ చికిత్స కోసం విదేశాలకు వెళతారని సుబ్రహ్మణ్య స్వామి ప్రకటించడం కలకలం రేపింది. అప్పట్లో అన్నాడీఎంకే శ్రేణులు దీన్ని ఖండించాయి. కానీ ఆ తర్వాత జయ పెద్దగా జనంలోకి రాలేదు. ఈ నెల 22న మెట్రో రైల్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అదే రోజు ఆమెను హాస్పిటల్లో చేర్చారు. అరవై 68 జయలలితకు కిడ్నీ సమస్య ఉన్నట్టు చెబుతారు. అంతేకాదు ఆమె ఎక్కువ దూరం నడవలేరని, నిలబడలేని, మోకాళ్ల నొప్పులున్నట్టు అంటారు. అందుకే జయ పోయస్ గార్డెన్ ఇంటిలోనే ఉండి తన కార్యకలాపాలు సాగిస్తారని అంటారు.
ఇంటిలో విశ్రాంతి తీసుకుంటూనే బాధ్యతలు నిర్వర్తించే జయ అసెంబ్లీకి రావడం, ప్రతిపక్షాలను ఎదుర్కోవడం, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వగైరా ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని చెబుతున్నారు. జయ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, దీంతో ఆమెను వెంటిలేటర్ మీద ఉంచారని, తర్వాత కాస్త కోలుకోవడంతో వెంటిలేటర్ తీసేశారని అన్నాడీఎంకే ముఖ్య నాయకుడు అన్నట్టు వార్తలొచ్చాయి. ఇవన్నీ వార్తలు మాత్రమే. ఇటు ఆసుపత్రి వాళ్లు కానీ, అటు ఆమె బంధుమిత్రులు, ఇతర అభిమాన గణాలు కానీ జయ ఆరోగ్య పరిస్థితి ఇది అని తేల్చి చెప్పలేకపోతున్నారు. చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం కొనసాగుతోంది. అమ్మ త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. జయ హెల్త్ అప్డేట్స్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. చెన్నైలో ఏం జరుగుతోంది, తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం ఎలా ఉందన్న దానికి సంబంధించి ఉదయం నుంచి దాదాపు అనేకమైనటువంటి టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. గత 10 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి అమ్మ ఆరోగ్యం ఎలా ఉందన్న దానికి సంబంధించి అటు తమిళనాడు వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతుంది. అయితే డాక్టర్లు ఎప్పటికప్పుడు బయటికి చెప్పకపోయినా కానీ అమ్మ ఆరోగ్యం బాగుందని చెప్పి లోపలికి వెళ్ళి వస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, అలాగే కీలకమైనటువంటి అధికారులు కావచ్చు, ఎవరైనా కానీ బయటకు వచ్చినా కానీ అమ్మ ఆరోగ్యంగా ఉంది, కోలుకుంటుంది, పూర్తి స్థాయి రెస్ట్ కావాలి కనుకనే మేము ఇంకా ఆవిడని ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం బయట ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు చూస్తే తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వీరాభిమానులు కావచ్చు, అమ్మకు సంబంధించినటువంటి అమ్మను అభిమానించేటువంటి నాయకులు కూడా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మ ఆరోగ్యం ఎలాగుందన్నటువంటి దానికి ఒక సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఫోటోని గుండెల్లో పెట్టుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఫోటోగ్రాఫర్లు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, ఎవరైనా చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అన్న దానికి సంబంధించి కూడా ఇంకా ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు అందిన సమాచారం వరకు లండన్ నుంచి డాక్టర్ జాన్ రిచర్డ్ బీలే వచ్చి అమ్మను ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి సమాచారం. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ ఛానల్ ప్రతినిధులు కూడా చెప్పడం జరుగుతుంది. అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది, 2-3 రోజుల్లో కోలుకుంటారు, సోమవారం డిశ్చార్జ్ అవ్వాలి, లేదంటే మరో వారం రోజుల పాటు ట్రీట్మెంట్ ఉండే అవకాశం ఉందని కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, ఛానల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ చెప్పడం జరుగుతుంది. అయితే లోపల జరుగుతున్న విషయాలను పూర్తి స్థాయిలో బయటకు రాకపోయినా కానీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాల్సినటువంటి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయాల్సి ఉంది. హెల్త్ బులెటిన్ సంబంధించి కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉందని కూడా మనకున్నటువంటి సమాచారము. అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా రియాక్ట్ అవుతారా అన్న దాని మీద కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం రైట్ సైడ్ ఏదైతే అభిమానులు ఉన్నారో, అమ్మకు అభిమానులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి విడతల వారీగా వాళ్ళు ఇక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తూ అమ్మకు ఎలాంటి భయము లేదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. చాలా మంది కూడా ఇక్కడ ఉదయం నుంచే ఉండి ఈ యొక్క ప్రాంతంలో అమ్మ ఆరోగ్యంగా రావాలని చెప్పి ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనలు చేసి సర్వమత ప్రార్థనలు చేశారు. ఉదయం సంబంధించినటువంటి క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి అభిమ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అలాగే దీనికి సంబంధించి నిన్న ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి కూడా ఒకరు లోపలికి వెళ్ళి వచ్చారు. తమిళనాడులో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి, దానికి సంబంధించి కూడా అమ్మ రివ్యూ చేశారు, అంటే అధికారులతో మాట్లాడడం జరిగిందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే అది నిజమో కాదో తెలియకపోయినా కానీ కొద్దిమంది ఇక్కడ ఉన్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ మీరు లోపలికి పోయి వచ్చారు కదా, మీకు ఏం సమాచారం ఉంది? అమ్మ ఎలా ఉంది? చాలా బాగున్నారు, అమ్మ చాలా బాగున్నారు. మీరు ఇక్కడే ఉన్నారు, కారణం ఏమో? అమ్మకండి, అమ్మ కాగా ఒక అమ్మకు ఒళ్ళు బాగుంది. మీరు ఇంకా ఇక్కడే ఉంటారా? ఇంకా ఎందుకు ఇంత అభిమానం? అమ్మ కాగా, మమ్మీ కాగా ఏది చేసినా కానీ అమ్మ కోసమే తాము ఇక్కడే ఉంటామని కూడా చెప్తున్నారు. అయితే మనకి ఇప్పటివరకు అందిన సమాచారం వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతినిధిగా ఈరోజు సాయంకాలం వెంకయ్య నాయుడు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ కూడా వస్తారని మనకు సమాచారం ఉంది. అయితే అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన గోప్యంగా ఉంచాల్సిన అవసరమేమని చెప్పి కూడా చాలా మంది దీని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి న్యాయవాది కూడా రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది. ఏం జరుగుతోంది తమిళనాడులో, 356 ఆర్టికల్ను ఉపయోగించి తమిళనాడులో ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి కూడా బయటికి ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, అలాగే దీంట్లో రాష్ట్రపతి జోక్యం చేసుకొని
ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఇక అమ్మ ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కానీ అలాగే దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి పుకార్లను ఎవరు నమ్మొద్దని తమిళనాడు పోలీసులు ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఏదైనా కానీ పుకార్లు మించి దాన్ని ప్రచారం చేస్తే వారిపైన యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అధికారులకు సంబంధించి ఇలా ఉంటే పార్టీలు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయమని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని దానికి సంబంధించి నిన్న డిఎంకే చీఫ్ కూడా చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతి మెడలో కూడా అమ్మ లాకెట్ ఉంది, అమ్మను అంతగా అభిమానిస్తామని చెప్పి కూడా వాళ్ళ గుండెల్లో పెట్టుకొని పూజించడం జరుగుతుంది. అందులో భాగంగానే అమ్మ టాటూకి సంబంధించి కూడా అక్కడ చూడొచ్చు. మన కెమెరామెన్ మహేష్ చూపిస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెండాకులకు ఓటు వేస్తామని చెప్పి కూడా వీళ్ళ నినాదం. సో ఇది తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి, లోపల ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి క్లారిటీ లేకపోయినా కానీ అమ్మ క్షేమంగా రావాలి, అమ్మ క్షేమంగా వస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, తమిళనాడుకు సంబంధించిన అన్నా డిఎంకే కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ మహేష్తో దినకర్ టీవీ, చెన్నై. రైట్ దినకర్. తమిళనాడులో కావేరీ జల వివాదం ఎంత సంచలనం సృష్టిస్తుందో అంతకన్నా ఎక్కువ సంచలనం సృష్టిస్తోంది జయ ఆరోగ్యం. ఇంతకీ జయలలిత ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యంగా ఉంటే ఆమె వీడియో, ఫోటోలను విడుదల చేయాలంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే జయ అభిమానులు మాత్రం నాలుక కోస్తామన్న బెదిరింపులు. ఇంతకీ జయకేమైంది? ఫ్రాన్స్ లో ఉన్న తమిళాచి అనే మహిళ జయలలిత అనారోగ్యం మీద ఫేస్బుక్ పోస్టింగ్ చేశారు. ఆమెపై తమిళనాడు పోలీసులు సైబర్ క్రైమ్ కేసు బుక్ చేశారు. ఇది జయలలిత హెల్త్ విషయంలో లేటెస్ట్ అప్డేట్. అమ్మ మీద ఎలాంటి రూమర్స్ ను స్ప్రెడ్ చేసినా, సోషల్ మీడియాలో వార్తలు గుప్పించినా, జోకులు, సెటైర్లు కుమ్మరించినా తమిళనాడు స్టేట్ పోలీస్ వెంటనే రియాక్ట్ అవుతోంది. జయ ఆరోగ్యంపై కామెంట్ చేసిన వాళ్ళెక్కడున్నా వదలకుండా కేసులు బుక్ చేస్తోంది. ఇంతకీ జయలలితకేమైంది? ఆరోగ్యం ఎలా ఉంది? వారం 10 రోజులుగా అపోలో ఆసుపత్రిలో ఎందుకుంది అంటే అపోలో వర్గాల నుంచి మాత్రం ఆమె ఆరోగ్యం కుదురుగానే ఉంది, విశ్రాంతి కోసమే ఆసుపత్రిలో ఉంచామని, అంతకన్నా మరేం లేదని అంటున్నారు. సెప్టెంబర్ 22న పగలంతా వివిధ కార్యక్రమాలు, మెట్రో రైల్, బస్సులకు పచ్చజెండా లాంటి తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంతలో ఏమైందో ఏమో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. దీంతో తమిళనాట ఒక్కసారిగా జయ ఆరోగ్యం మీద లేనిపోని ఊహాగానాలు, అపోహలు. ఇంతకీ జయ ఆసుపత్రిలో ఎందుకు చేరారని ఆరా తీస్తే జయలలిత గతంలో ఎన్నడూ లేనంతగా అలసిపోయారన్నది జయ కోటరీ నుంచి వినిపిస్తున్న మాట. వరుసగా 35 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రతిపక్ష డీఎంకేతో తీవ్రంగా పోరాడారని, పైపెచ్చు చారిత్రకంగా రెండోసారి గెలిచిన ఒత్తిడి, కొత్త ప్రాజెక్టులు, ఇతర తీర్మానాలతో సతమతమయ్యారని, ఇవే ఆమెను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని అంటున్నారు. ప్రస్తుతం గత వారం 10 రోజులుగా జయ అపోలో ఆసుపత్రి నుంచే అన్ని కార్యక్రమాలను చక్కదిద్దుతున్నారు. ఈ నెల 17, 18 తేదీలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇంత ఒత్తిడిలోనూ మొదట అభ్యర్థులను ప్రకటించిన పార్టీ జయ నాయకత్వంలోని అన్నాడీఎంకేగా పేరు సాధించింది. అంతేకాదు కావేరీ వివాదం, సుప్రీం తీర్పు తదితరాల మీద కూడా ఎప్పటికప్పుడు అపోలో ఆసుపత్రి నుంచి గవర్నమెంట్ ప్రెస్ నోట్లు రిలీజ్ అవుతున్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. గాంధీ భవన్ లో డీకే అరుణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాట అది తీవ్రమైనటువంటి మనోవేదన గురి చేస్తా ఉంది నన్ను. అంటే ఈరోజు ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరడానికి నేనే అడ్డం ఉన్నానా? నా పదవే అడ్డం ఉన్నదా? అంటే ఈరోజు నా పదవి ఉన్నది, అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండడం వల్లనే ముఖ్యమంత్రి గారు జిల్లా చేయడం లేదా? అందరి నోట ఈ మాట వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు అందుకే చేస్తలేరు అనేటటువంటి విధంగా అధికార పార్టీ వాళ్ళే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా నా మంత్రి పదవే, నా యొక్క ఎమ్మెల్యే పదవే ఈ యొక్క జిల్లా కావడానికి అడ్డమైతే ముఖ్యమంత్రి గారు ఆ నడిగడ్డ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షను డీకే అరుణ కోసమే
అణిచివేయకుండా, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకుండా, ఆత్మగౌరవం దెబ్బతినకుండా నా నడిగడ్డ ప్రజల ఆకాంక్షను గద్వాల జిల్లా కేంద్రంగా జోగులాంబ జిల్లాను చేయండి, జిల్లాను చేసి నా రాజీనామాను మీరు ఆమోదించండి, రాజీనామాను స్పీకర్ గారికి మీ ద్వారానే స్పీకర్ మీ యొక్క ఈ లేఖతోనే స్పీకర్ గారి లేఖ కూడా జత చేసి మీకు పంపిస్తున్నాం. మరి స్పీకర్ గారికి పంపినటువంటి ఆ లేఖను మీరు జిల్లా చేసి ఆ లేఖను నా యొక్క రాజీనామా పత్రాన్ని కూడా మరి స్పీకర్కి పంపించి ఆమోదం తెలపండి అనేటటువంటి విషయాన్ని మరి ఒక లేఖ ముఖ్యమంత్రి గారికి, దానికి స్పీకర్ గారికి కూడా రాసిన లేఖ ముఖ్యమంత్రి గారికి పంపే లేఖ పక్కన జత చేసి ఈరోజు పంపుతా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు కేవలం తెలంగాణ, ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి రాజీనామాలు అంటే చాలా ఇష్టం, తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు రాజీనామాలు చేసిండ్రు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజీనామా చేస్తా అంటే జిల్లా ఇస్తారేమో అనేటటువంటి రకరకాల ఆలోచనలు ఈరోజు అందరూ వ్యక్తపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నా పదవి ఈ యొక్క జిల్లాకు ఏర్పాటు కావడం, గద్వాల జిల్లా ఏర్పాటు కావడానికి అడ్డంకి కాకూడదు అనేటటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి ఈ లేఖను మరి పంపుతూ, దాంతో పాటు అంటే ఆ లేఖను కూడా పంపుతున్న లేఖను చదవమంటే కూడా చదువుతా నేను. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సౌకర్యం కోసం, పరిపాలనా సౌలభ్యం కొరకు మీరు జిల్లాల పునర్విభజన చేపట్టడం హర్షణీయం. కానీ ఎంతో చారిత్రక నేపథ్యం, ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలు, సాగునీరు, తాగునీరు, రైల్వే సౌకర్యం, రోడ్లు, రవాణా సౌకర్యాలు, భూమి, అధిక జనాభా, అధిక విస్తీర్ణం, సబ్ కలెక్టర్ డివిజన్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, అధిక రెవెన్యూ రాబడి, దాదాపు 22 మండలాలకు 60 కిలోమీటర్ల దూరానికి లోబడి భౌగోళికంగా కూడా అనుకూలమైనటువంటి గద్వాలను జిల్లాల ముసాయిదాలో వనపర్తి జిల్లాలో నడిగడ్డను కలపడాన్ని అత్యధిక ప్రజలు, రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో అభ్యంతరాలు తెలుపుతూ గద్వాలను జిల్లా చేయాలని కోరుతూ ప్రజాభిప్రాయం తెలిపినా పట్టించుకోకపోవడం నడిగడ్డ అంటే అలంపూరు, గద్వాల ప్రజలకు తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించింది. మేము వనపర్తి జిల్లాని చేయవద్దని అనలేదు, నడిగడ్డను వనపర్తి జిల్లాలో కలపొద్దని మాత్రమే అన్నాం. వనపర్తితో పాటు జోగులాంబ జిల్లాను గద్వాల కేంద్రంగా చేయాలని నడిగడ్డ ప్రజలు, గద్వాల అలంపూరు ప్రజల ఆకాంక్ష, వాళ్ళ ఆకాంక్షనే మా కోరిక అని చెప్పి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులమైనటువంటి అలంపూరు శాసనసభ్యుడు గాని నేను గాని ఇద్దరం కూడా వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల ఆందోళనలు, ఉద్యమాలు కూడా ఈ ప్రాంతంలో చేసినారు. జోగులాంబ తల్లి గాని, ఉద్యమాలు గాని, ప్రజల ఆందోళనలు గాని మరి మిమ్మల్ని గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లా చేసే విధంగా మరి కదిలించకపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది, మాకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తా ఉంది. మీ పార్టీకి చెందినటువంటి కొందరు ముఖ్య నాయకులు గద్వాల జిల్లా కావాలంటే డీకే అరుణ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, డీకే అరుణ ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి జిల్లా రావడం లేదు, రాజీనామా చేస్తే జిల్లా వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. మరికొందరు రాజకీయ కోణంలోనే జిల్లాల ఏర్పాటు జరుగుతుంది అని అంటున్నారు. ఒకవేళ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండడమే జిల్లాకు అడ్డంకి అయితే నా కోసం నడిగడ్డ గద్వాల అలంపూర్ ప్రజలకు నష్టం జరగడం భావ్యం కాదని భావిస్తూ నా రాజీనామా లేఖను మీకు ఈ లేఖతో జత చేసి పంపిస్తున్నాను. దయచేసి గద్వాలను జిల్లాగా చేస్తూ ఆ లేఖను శాసనసభాపతి గారికి పంపించి ఆమోదింపజేయగలరని మనవి. గద్వాలను జిల్లాగా చేయగలని వినమ్రతతో మిమ్మల్ని కోరుతా ఉన్నాను.